నా గురించి బాగా ఆలోచిస్తున్నట్టున్నావు. నువ్వు పడే బాధని లోపల అనుభవించేది నేనే. అలేకే చేసిన పనికి నువ్వెలా బాధపడుతున్నావో నీలో ఉన్న నేను అంతే బాధపడుతున్నాను. ఎందుకొచ్చావు? ఏం చేయాలి అని ఆలోచిస్తున్నావు కదా. ఏం చేద్దామనుకుంటున్నావో తెలుసుకుందామని వచ్చాను. తెలుసుకోవడానికేముంది? ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో మోసాలు చేసింది. కానీ ఆ మోసాల్ని నేను తట్టుకోలేకపోతున్నాను. నిజమే, ఇలా ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుతావు, ఎన్ని రోజులు లోపలన్నెలా నువ్వు నలిపేస్తావు. దీనికి ఏదో ఒక పరిష్కారం చూడాలి కదా. కంటికి నిద్ర లేకుండా చేసి కళ్ల ముందు తప్పు కనిపిస్తున్నా కూడా ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోయాను. నువ్వు ఏదో ఒక నిర్ణయం తీసుకోలేదంటే ప్రతిరోజు ఇలాగే గడుస్తుంది. అవతల శౌర్య పెళ్ళుంది. నిన్ను చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. వాళ్ళందరినీ కూడా బాధ పెడుతూ తనని ఇంకా ఇంట్లో పెట్టుకోవడం ఎంతవరకు సమంజసం? మరి ఇంకేం చేయాలి? దీనికి ఒకటే ఒక దారుంది. ఏంటది? విడాకులిచ్చేయి. ఏంటి? అవును, వివాహమనే బంధాన్ని విడదీయగలిగేది విడాకులు మాత్రమే. ఆ పని చేశావంటే నీకు తనకి ఎటువంటి సంబంధం ఉండదు. ప్రశాంతంగా నీ పని నువ్వు చేసుకోవచ్చు. విడాకులంటే ఇప్పటికిప్పుడు ఇవ్వరు కదా. 3-4 నెలలు టైం పడుతుంది కదా. 3-4 నెలలు టైం పడుతుంది. కానీ తను నా జీవితంలో ఉండదు, వెళ్ళిపోతుంది అనే ఒక ధైర్యం వస్తుంది. ఈ బాధ ఇంకెన్ని రోజుల్లే అన్న ఒక నమ్మకం వస్తుంది. అప్పుడు శౌర్య పెళ్లిలో నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు. నీ వాళ్లతో నువ్వు ఎప్పటిలా ఉండగలుగుతావు. ఇందులో ఆలోచించడానికి ఏం లేదు. ఎందుకంటే నువ్వు చేయగలిగేది కూడా ఏమీ లేదు. తను నీ జీవితంలోనికి రావడానికి ఏ చట్టాలు న్యాయాలు అవసరం లేదు. కానీ తను నీ జీవితంలో నుంచి పంపించాలంటే మాత్రం తప్పకుండా న్యాయం సహాయం తీసుకోవాల్సిందే. ప్రతిరోజు ఇలా కాకుండా ప్రశాంతంగా గడపాలనుకుంటే నేను చెప్పినట్టు చెయ్యి. నిజమే, ఏం చెయ్యాలనే బాధ కన్నా వెళ్ళిపోతుంది అన్న ఆలోచన కాస్త మనశ్శాంతినిస్తుంది. నువ్వు చెప్పినట్టే అలైక్యకి విడాకులు ఇచ్చేస్తాను. ఇప్పుడు నేను నీలో ప్రశాంతంగా ఉంటాను. రే రాఘవ, నీ బాధ మాకు అర్థమవుతుందిరా. కాకపోతే మేము చెప్పేది కొంచెం విను. ఏం చెప్తారక్క? చెల్లెలి పెళ్ళుంది కాబట్టి పెళ్లి వరకు ఊరుకో అంటారు. అన్నిటికీ సర్దుకుపో అంటారు. అంతేగా? అలా అని కాదు బావగారు. ఇంట్లో శుభకార్యం పెట్టుకుని ఇలాంటివన్నీ పట్టించుకుంటే రేపు గబాల్న ఏదైనా జరగరాంది జరిగితే ఇంట్లో వాళ్ళందరూ బాధపడాలి. రేపు ఏదో బాధపడాలి అని ఈరోజు పడుతున్న బాధని మర్చిపోమంటావా భూమి? మీరు బాధపడ్డంలో కూడా అర్థం ఉంది బావగారు. కాకపోతే పెళ్లి వరకు మీ బాధని దిగమింగుకోమని చెప్తున్నాను. రే, ఏ మగాడికి రాకూడని కష్టం నీకొచ్చిందిరా. అది మాకు అర్థమవుతూనే ఉందిరా. అలా అని నువ్వు దాని గురించే ఆలోచిస్తూ కూర్చుంటే మేమందరం నిన్ను చూస్తూ ఎలా ప్రశాంతంగా ఉండగలంరా? అన్నయ్య, ఏ కష్టం దగ్గర మనిషి జీవితం ఆగిపోదు. కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటి గురించి ఆలోచిస్తూ అక్కడే ఆగిపోతే రేపనేదే ఉండదు. రే, మీరందరూ చెప్పేది నాకు అర్థమవుతుందిరా. కానీ నేను చెప్పేది మీరెవరూ అర్థం చేసుకోవడం లేదు. మాకర్థం కాక కాదు రాఘవా, నువ్విలా ఉంటే మేము చూడలేకపోతున్నావు. అన్నింటిలో ముందుండాల్సింది నువ్వు, దగ్గరుండి జరిపించాల్సింది నువ్వు. నువ్వే ఇలా ఢీలా పడిపోయి కూర్చుంటే రేపు శౌర్య పెళ్లి చేసేదెవరు? దానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసేదెవర్రా?
చుట్టూ మేమంతా ఉన్నా కూడా నువ్వు సంతోషంగా ఉంటేనే కదరా మేమంతా సంతోషంగా పనిచేయగలుగుతాం. నిన్నిలా ఇంట్లో పెట్టుకొని ఎవరైనా ఏం చేయగలుగుతారు చెప్పు?